శ్రీకృష్ణ శరణం మమ. నాకు ఆవరణలు లేవు మీకు ఇవ్వడానికి. ఇందులో చెప్పిన ఈ మాటను మీరు భావించండి ఓ గోపికలారా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే వారు నువ్వు ఏ ఆవరణలైతే తీసుకున్నావో వాటిని ఇమ్మని నిన్ను అడుగుతున్నాం అని సమాధానం చెప్పారు. అప్పుడు పరమాత్మ చెప్తున్నాడు, నేను పరకీయములేవి తీసుకోను అన్నాడు. పరకీయము అంటే ఇతరుల వస్తువులు అని అర్థం. ఇతరుల వస్తువులేవి నేను తీసుకోను. ఇది నిజానికి ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడ్డటువంటి ఆ మొదటి మంత్రంలో ఉన్న భావాన్ని చెప్తున్నది. ఆత్మకి ఇతరములైనవి అనగా అనాత్మ విషయములైన జడములైనటువంటి ప్రకృతి మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించను అని అర్థం. అంటే ఆత్మకి ఇవేవి అంటవు, ఆత్మస్వరూపుణ్ణైన నేను ఆత్మేతరములేవి తీసుకోను అని ఇందులో ఉన్న భావం. ఇటువంటి ఉపనిషద్భావం ఇందులో మొదటి వాక్యంలో ఉన్నది. నీతం నైవ మయాపరకీయం నైవ మమావరణం నిజదృష్ట్యా. నిజదృష్టితో చూస్తే నాకు ఆవరణం లేదు సుమా అని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు నైవ అనడంలో. అంటే ఈ శరీరాన్ని మన ఆవరణగా భావించినట్లయితే ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నది. ఆత్మని ఈ శరీరం కప్పలేదు, ఇది తెలుసుకోవాల్సింది. ఈ శరీరం నేనే అజ్ఞానం చేత మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాను, కానీ ఆత్మని ఏ శరీరము కప్పలేదు. అందుకు నిజదృష్ట్యా అనగా ఆత్మదృష్టితో చూస్తే నాకు ఏ ఆవరణ లేదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ నాకు అంటున్నాడంటే పరమాత్మ అనే ఉద్దేశంతో గ్రహించవలసింది. దేహంతో కలిపి చూస్తే జీవుడు అని అంటాం, దేహాదుల ఆవరణ లేకుండా చూస్తే పరమాత్మ అంటాం. జీవాత్మకి పరమాత్మకి భేదం ఇదే. ఇక గోప్య ఉవాచ, గోపికలు చెప్తున్నారట, ఆహ గృహాణ భవానితి పూర్వం దేహి తదావరణం మమ బంధో. ఇక్కడ స్వామి నువ్వు ముందు ఏమన్నావు, ఇదిగో మీరు తీసుకోండి ఈ వస్త్రములు అన్నావే, ఆ వస్త్రముల్ని ఇమ్మని అడుగుతున్నాం. నువ్వేదో వేదాంతం వైపు ఆవరణ వైపు చెప్తున్నా కానీ మేమన్నది భవాన్ పూర్వం గృహాణ, మీరు ముందు తీసుకోండి అని నువ్వు ఏదైతే చెప్పావో ఆ ఆవరణలు ఇమ్మని అడుగుతున్నామయ్యా. మమ బంధో, హే బంధో అన్నారు. ఇక్కడ మా బాంధవుడా అని సంబోధనలో ఉన్న అర్థం. ఇక్కడ బంధుత్వము అంటే కలయిక అని. భగవంతుడికి మనకు ఉన్న కలయికే నిజమైన కలయిక. మిగిలిన బంధుత్వాలన్నీ కూడా భ్రాంతిపూర్వకములే తప్ప సత్యములు కావు. అందుకే ఆత్మబంధో నువ్వు ఏవైతే తీసుకోండి అని చెప్పావో వాటిని అడుగుతున్నాం. అంటే అర్థం ఏంటి, కర్మ కొద్దీ మాకు ఏవైతే ఆవరణలు ఉన్నాయో వాటిని నువ్వే అనుగ్రహించాలి. నువ్వు అనుగ్రహించినప్పుడు ఏమవుతాయంటే కర్మ కొద్దీ ఆవరణ లభించినప్పటికి కూడా ఆవరణలే నేను అనుకునే అజ్ఞానం లేకుండా ఉంటుంది, కనుక అనుగ్రహించవయ్యా అని అడుగుతున్నారు. కృష్ణుడు అంటున్నాడు, అక్షి నిమీలినమేవ మయోక్తం సాక్షాదిగతు గృహాణావరణం. నేను ఈ ఆవరణలు తీసుకోమని చెప్పినప్పుడు ఇంకో మాటకు మీతో చెప్పాను, అది ఇప్పుడు చేయండి. అదేమిటంటే కళ్ళు మూసుకుని వెలికిరండి, వచ్చి నేరుగా ఈ వస్త్రములు తీసుకోండి. ఇందులో ఉన్న అంతరార్థం మనం భావిస్తే కళ్ళు మూసుకొనుట అంటే అంతర్ముఖత్వము అని అర్థం. అందుకే కళ్ళు మూసుకున్నప్పుడు ఆ అంతర్ముఖ స్థితిలో ఈ ఆవరణాదులు ఉన్నప్పటికీ కూడా అవి మనల్ని బంధించవు గనక మీరు అంతర్ముఖ దృష్టితో ఉంటూ ఈ మాయావరణలు కర్మ కొద్దీ స్వీకరించినప్పటికీ కూడా మిమ్మల్ని బంధించవు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి మాట. అందుకే అక్షినిమీలనం అంటే కనులు మూసుకొనుట అంతర్ముఖ దృష్టి అని. అప్పుడు గోపికలు అంటున్న మాట లోక ఆలోకన విహిత ఆవరణం అనగా లోకులు మమ్మల్ని చూడకుండా ఏర్పరిచినది ఈ ఆవరణ, దానిని మాకు ఇవ్వవయ్యా లోకేశ్వర అన్నారు. అంటే మాకు ఎటువంటి ఆవరణ కావాలంటే ఇతరులు మమ్మల్ని చూడ్డానికి వీలు లేకుండా అనగా ఇతరుల దృష్టి దేహం మీద సోకకుండా రక్షించడానికి అనువైన ఆవరణని మేము అడుగుతున్నాం అని బయటికి కనబడే అర్థం. పైగా ఇతరులు చూడకుండా అంటే లౌకికమైన విషయములేవి మా లోపలికి చొరబడకుండా ఉండేటటువంటి సాధనామయ దేహాన్ని ప్రసాదించు అనేది లోపల దాగని అంతరార్థం. దాన్ని నిమ్మని అడిగారు గోపికలు. అప్పుడు స్వామి చెప్తున్నాడు, లోకస్యావరణం న విధాతుం లోకే కోపి సమర్థ పురుష. లోకానికి ఆవరణ ఇవ్వగలిగేటువంటి సమర్థుడైన పురుషుడు ఎవరూ లేరు సుమా అని ఒక మాట చెప్పాడు. ఇందులో అర్థం ఏమిటి, ఇక్కడ లోకం అనగా చూపన్నాం, చూపంటే జ్ఞానము ఎరుక అని అర్థం. ఆత్మ అంటే ఏమిటయ్యా అంటే కేవల చిన్మాత్రం జ్ఞానం మాత్రమే అన్నారు. ఇక్కడ అక్కడ జ్ఞాత జ్ఞేయము రెండు లేవు, జ్ఞానం మాత్రమే ఉంది, చిత్ మాత్రమే ఉంది. ఆ చిన్మయమైనటువంటి ప్రకాశానికి ఆవరణ కప్పగలిగేట సమర్థుడు ఎవడూ లేడు అన్నాడు. అంటే జ్ఞానమునకు కప్పు లేదు, కప్పలేరు. ఆత్మ కేవల చైతన్య స్వరూపము, చైతన్యానికి ఆవరణ ఉండదు సుమా అని ఒక అర్థం. ఇంకొకటి ఇతరులు చూడకుండా అని అన్నారే, ఇతరులు అంటే లోకమే కదా, అలాగే లోకాన్ని కప్పగలిగేది ఏదీ లేదు అనేది బాహ్యంగా కనబడే అర్థము. అంతరార్థము చిన్మాత్ర వస్తువైన ఆత్మని కప్పగలిగేది ఏదీ లేదు అనే మాట. అప్పుడు వెంటనే గోపికలు మళ్ళీ సమాధానం చెప్తున్నారు. కశ్చన నాలోకయతి యథాస్మాన్
కలయ తథావిధమేవావరణం. ఇది బయటకు కనబడే అర్థం ఏంటంటే మా యొక్క వస్త్రరహితమైనటువంటి దేహాల్ని ఇతరులు చూడకుండా కప్పగలిగే వస్త్రాన్నివ్వు అని. అదేవిధంగా మా సాధనా పథంలో బాహిరమైన విషయములేవి మాలో ప్రవేశించకుండా ఉండేటటువంటి వివేకాన్ని ప్రసాదించు అని పరమేశ్వరుడిని కృష్ణ పరమాత్మని అడగడం ఇక్కడ కనబడుతుంది. దీనికి సమాధానం స్వామి చెప్తున్నాడు. లోక్యో నాలోకయతి హి లోకే లోకం కశ్చన కమపి విరోధాత్. బయట వస్తువులు మిమ్మల్ని చూడగలవా అని ప్రశ్న వేశాడు ఇక్కడ. చాలా గొప్ప విచారణ ఇది. అసలు ఈ గీతం దగ్గర పెట్టుకుని రోజు మననం చేసుకుంటూ ఉంటే ఆత్మవిజ్ఞానం అంతా ఇందులో చూపిస్తున్నాడు. లోకములో ఉన్న అనాత్మ విషయములను జడ పదార్థములు. జడ పదార్థానికి చూసే శక్తి లేదు. చూడగలిగేది ఏది అంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపము. ఆ ఆత్మ చేత అన్నీ చూడబడుతున్నాయే తప్ప ఈ చూడబడుతున్న ఈ ప్రపంచంలో వస్తువులేమీ కూడా ఆ జ్ఞానమయమైన ఆత్మని చూడలేవు సుమా అన్నారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.